మా వచ్చాను. ఆఫీస్లో టైం అయిపోయినాక వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా అమ్మా, నువ్వు ఇలాగే మాట్లాడితే నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండలేను. నేను నిన్ను ఇక్కడ ఉండమన్నానా? అమ్మనే కదా అడగకుండా పట్టుకుంటారు. అడగకుండా ఉండిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా కూతుర్లే కదా. తల్లులు బలంగా ఉంటారు, కానీ లోపల చిన్న చిన్న ముక్కలై ఉంటాయి. పిల్లల్ని నవ్వించేంత బలం ఉంటుంది, కానీ తమ బాధను బయట పెట్టేంత బలం ఉండదు. నన్ను క్షమించు అనిత, నీ చిన్ననాటి ప్రేమను చూపించలేకపోయాను, కానీ నువ్వు పెద్దయ్యాక ప్రేమ నాలోనే దాగి ఉంది. అమ్మా, నేను అర్థం చేసుకోవడానికి నేను పెద్దదాన్ని అవ్వలేదేమో. నువ్వు ఏడవకూడదని నేను ఎప్పుడో అనుకున్నానమ్మా. కానీ నువ్వు ప్రేమ చూపించకపోతే నేను ఏడవాలని మాత్రమే మిగిలిపోయిందమ్మా. అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ప్రశ్నలు అడగడం తగ్గించు, నేను బాగానే ఉన్నాను. అమ్మా, ఎందుకు ఇలా నన్ను దూరం పెట్టేస్తావు అమ్మా? ఎందుకు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు? ప్రేమించానురా, చాలా ప్రేమించాను, కానీ ఎలా చూపించాలో నేర్చుకోలేదు. సంతోషం నేర్పడం అలవాటైపోయింది అనిత. కానీ నువ్వు ఏడుస్తే తోడుగా ఉండడం మాత్రం నేర్చుకోలేకపోయాను. ఉన్నారమ్మా? ఎవరు? ఏంగా పేపర్ అంకుల్. పేపర్ ఇస్తారమ్మా కొంచెం? ఏమోనమ్మా, మొబైల్లో ఎంత న్యూస్ ఉన్నా మళ్ళీ ఈ పేపర్ చూడకపోతే అసలు మనసునే పట్టదు. పేపర్ అంకుల్కి పేపర్ ఇచ్చాను. వచ్చిందా?
బాగున్నారా? అనిత 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 వాళ్ళని అనిత వాళ్ళ నాన్న చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అవును సీత, నువ్వు ఒంటరిగా 2 ఉద్యోగాలు చేస్తూ అనిత చదివించావు, చాలా కష్టపడ్డావు. అవును, అనితను వాళ్ళ నాన్న చిన్నప్పుడు వదిలి వెళ్ళిపోతే మీరు చాలా కష్టపడ్డారు. అవును, ప్రతిరోజు ఒక భయం, నా చేతిలో నుండి ఆ పిల్లను కోల్పోతానేమోనని భయం. నాకెందుకు చెప్పలేదు? అమ్మా, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు చిన్నదానివి, ఒక పిల్లతో నా బాధ ఎందుకు పంచుకోవాలి? ఎన్నోసార్లు చెప్పాలనిపించింది, కానీ నీ మొహం చూస్తే మాట బయటికి రాలేదు. అమ్మా, నేనేం నీకు శత్రువులు కాదమ్మా. నీది కఠిన హృదయం కాదమ్మా. నీ కఠిన పరిస్థితులు అలా చేశాయి. నా కష్టము, నా బాధ నీకు భారం అవుతుందేమో అనిపించింది. నేను నిన్ను దూరం పెట్టలేదు అనిత. నా బాధ నీకు తెలుస్తుందని నా గుండె నిన్ను కౌగిలించుకోలేదు అనిత. అమ్మా, మన ఇద్దరం కలిసి ఈరోజు పని చేసుకుందామా? అమ్మా, నువ్వు ప్రేమించడానికి మాటలు రావు, నాకు ప్రేమించడానికి ఓపిక ఉండదు. అవి 2 కలవకే కుమిలిపోతున్నాం, కానీ మన బంధం ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడుతుంది. అది అనురాగ బంధం. అమ్మా, నా బాల్యంలో నీ ప్రేమ దొరకలేదమ్మా. ఇప్పుడైనా ఒకసారి నన్ను గట్టి పట్టుకోమ్మా. ప్రేమ అనేది చూపించమని కాదు అనిత, అమ్మా, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఎవరి మీద అరవాలో ఎప్పుడు పట్టుకోవాలో నేర్చుకో. ఇప్పుడే నేను నిన్ను వదిలేను. నువ్వు చిన్నప్పుడు నేను రాత్రులు నిద్రపోలేదని తెలుసా? నువ్వు నిద్రపోయేది చూసి నేను బతుకుతున్నానన్న భావన వచ్చేది. నువ్వు నాకు ఎందుకంత దూరంగా? నువ్వు నా ముందు ఉన్నా ఎప్పుడు చాలా దూరంగా ఉండేది అనిపించేది. అమ్మా, ఎందుకంటే నీ హృదయం నన్ను దగ్గరికి రానిచ్చేది కాదు. నీ బాధ నాకు తగలకుండా కాపాడవు, కానీ పిల్లల్ని కాపాడుకోవడానికి కాదు, పంచుకోవడానికి పుడతారు. ఇప్పుడే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, ఇక నాకు ఏ భయము లేదు. నువ్వు నన్ను క్షమించకపోయినా నీ కోసం నేను క్షమించాను. హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ కామెడీ ముచ్చట్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.